ఎరక్కపోయి ఇరుక్కుపోయాడట ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్లే చేసిన ఐడియా వర్కౌట్ కాకపోగా మరింత డ్యామేజ్ చేసిందట. హీరో లెవెల్లో ఇచ్చిన బిల్డప్ ఆయన్ని జీరోగా మార్చిందట. మరి ఎవరా ఎమ్మెల్యే? ఆయన్ని డ్యామేజ్ చేసిన అంశం ఏంటి? ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఐడియా వర్కౌట్ కాలేదు, కానీ జనాల్లో ఆయన్ని అభాసుపాలు చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అమలు చేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో పరువంతా పోయినట్లయింది. తొలిసారిగా ఏ ముహూర్తాన అసెంబ్లీలో అడుగుపెట్టారో కానీ పాపం బత్తుల లక్ష్మారెడ్డిని వివాదాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఆది నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో ఇరుక్కుని ప్రజల్లో వ్యతిరేకత పెంచుకోవాల్సి వస్తోంది. ఇందుకే ఆయన్ని తాజాగా వేధిస్తున్న వివాదం ఏంటి అంటే, ఆ మధ్య ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి యూరియా కుంభకోణంలో ఇరుక్కున్నారు. యూరియా కొరత ఉన్న సమయంలో ఎమ్మెల్యే గన్మెన్ నాగు నాయక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్యే అండతోనే లారీ యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలించారని రైతులే కాదు, ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. అదే సమయంలో అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్తావించిన బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీపై దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ వ్యవహారం ప్రభుత్వానికి కూడా ఇరుకున పెట్టింది. రైతుల నుంచి తీవ్ర నిరసనలకు తోడు ప్రతిపక్షాలకు యూరియా అంశం అస్త్రంగా మారింది. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ అధికార పార్టీ నేతలు యూరియా మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఓ రేంజ్లో ఫైర్ అయింది అపోజిషన్. ఈ విమర్శల నుంచి బయటపడేందుకు, ఇష్యూను సైడ్ ట్రాక్ చేసేందుకు బత్తుల లక్ష్మారెడ్డికి ఓ కత్తిలాంటి ఐడియా తట్టిందట. డ్యామేజ్ కంట్రోల్ కోసం కుమారుడి రిసెప్షన్ రద్దు చేసుకున్నారట ఎమ్మెల్యే బత్తుల. కుమారుణ్ణి కోడలిని తీసుకుని వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కల్పించారు. తమ కుమారుడి రిసెప్షన్ వేడుకలకు ఖర్చు పెట్టాల్సిన 2 కోట్ల రూపాయలను మిర్యాలగూడ సెగ్మెంట్ రైతుల కోసం ఖర్చు పెట్టాలని, అవసరమైతే ఈ డబ్బుతో రైతులకు ఫ్రీగా యూరియా ఇవ్వాలని సీఎంను కోరింది బత్తుల కుటుంబం. 2 కోట్ల చెక్కును సీఎంకు అందజేసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ చేసుకున్నారు బత్తుల అండ్ టీం. తనపై వచ్చిన ఆరోపణలకు ఈ పరిణామం కొంత ఉపశమనాన్ని ఇచ్చిందని భావించింది బత్తుల ఫ్యామిలీ. డ్యామేజ్ కంట్రోల్ అయ్యింది అనుకున్న టైంలో మరో కొత్త పంచాయతీ తెరపైకొచ్చింది. బత్తుల ఫ్యామిలీ సీఎం చేతికి చెక్కు ఇచ్చి 5 నెలలు కావస్తోంది. తాజాగా మరోసారి యూరియా కొరత మొదలైంది. దాంతో మళ్లీ ఆ వివాదం తెరపైకి వచ్చింది. చెక్కు అందజేసి 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు యూరియా బస్తాలు రాకపోవడంపై చర్చోపచర్చలు మొదలయ్యాయి. అసలు మన ఎమ్మెల్యే గారిచ్చిన డబ్బులు జమ చేశారా, లేదంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు డమ్మీ చెక్కుతో బిల్డప్ ఇచ్చారా అంటూ సెటైర్లు వేస్తున్నారట అన్నదాతలు. అప్పట్లో వివాదం నుంచి బయటపడ్డానికే చెక్కు ఇచ్చినట్టు చూపించి తమ చెవిలో పువ్వు పెట్టారని మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ 4 రైతులు కలిసినా చర్చించుకుంటున్నారట. అంతేకాదు, అప్పట్లో బత్తుల కుటుంబం సీఎంతో చెక్కు ఇచ్చుకుంటూ దిగిన ఫోటోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారట. మొత్తానికి ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయినట్టు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యవహారం ఆయన్ని వివాదాల సుడిగుండంలోకి నెట్టిందట. ఒక వివాదం నుంచి బయటపడేందుకు ఒక ఐడియా వేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మళ్లీ వివాదంలో ఇరుక్కున్న బత్తుల కొత్తగా ఇంకేం ఐడియా వేస్తారో అది ఇంకెంత డ్యామేజ్ చేస్తుందో అని క్యాడర్ కలవరపడుతోందట.